హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ మరియు హైకోర్ట్ అలాగే అసెంబ్లీ భవనాలకు సంబంధించిన అప్డేట్స్ని అయితే ఈరోజు మనం చూద్దాము. మన ఛానల్లో ఐకానిక్ టవర్స్ అప్డేట్స్ గురించి 10 రోజులు అవుతుందండి మాట్లాడుకొని. ఈ 10 రోజుల్లో అక్కడ ఎలాంటి పనులు జరిగాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ 1 అండ్ 2 దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నామండి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మనం చూసినట్లయితే చూశారు కదా, ఈ 1, 2 ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ గడ్డిని, ఈ కాస్త మట్టి కుప్పలన్నింటినీ కూడా తీసివేసే ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతుంది. అలాగే ఈ ఐరన్ పరంజాలు ఇంతకుముందు వేశారు. ఇక్కడ ఎలాంటి మార్పులు అయితే రాలేదండి. ఇది ఎస్పీ కంపెనీ వారు నిర్మిస్తున్నటువంటి 1 అండ్ 2 ఐకానిక్ టవర్స్ దగ్గర పరిస్థితి. తరువాత 3, 4 ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే అక్కడికి వెళ్ళి చూద్దామండి. ఈ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ ఈ 3, 4 ఐకానిక్ టవర్స్ని అయితే నిర్మిస్తుంది. అక్కడ పరిస్థితి చూసినట్లయితే ఎలాగుందండి. ఈ 3, 4 ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఎలాంటి మార్పులు అయితే రాలేదు. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి. అదేంటంటే, మన ఛానల్లో రెగ్యులర్గా అమరావతి గురించి వీడియోలు ఎందుకు రావట్లేదు అని అంటే, అమరావతిలో అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకైతే నేను వీడియోని చేస్తాను. పనులు ఇంకా ఉధృతంగా జరగట్లేదు కాబట్టి ప్రతిరోజు నేను వీడియోని అయితే రిలీజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఏవైతే ఎలా పడితే అలాగ వీడియోలు అప్లోడ్ చేసి మీ టైంని అయితే వేస్ట్ చేయను. అందుకని మీ అందరికీ ఈ విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఇక మనం చూసినట్లయితే 3, 4 ఐకానిక్ టవర్స్ దగ్గర పరిస్థితిని మనం చూస్తున్నామండి. ఎల్ఎన్టీ కంపెనీ నిర్మిస్తున్నటువంటి ఐకానిక్ టవర్స్ దగ్గర ఇక్కడ కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదండి. చిన్న చిన్న పనులే జరుగుతున్నాయి. చూడవచ్చు మనం. ఏది ఏమైనా మనం నిజాలే మాట్లాడుకుంటాం. అక్కడ ఏదైతే ఉందో అదే మాట్లాడుకుంటాం. అంతేలే కానీ పనులు జరగని చోట పనులు పరుగులు పెడుతున్నాయి, చాలా వేగంగా జరుగుతున్నాయి అని అయితే మనం చెప్పుకోము. పనులైతే ఐకానిక్ టవర్స్ దగ్గర ఇంకా చాలా వేగంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైతే పనులు చాలా నెమ్మదిగానే జరుగుతున్నాయని అనిపిస్తుంది. మనం చూడవచ్చు. ఇక ఇప్పుడు మనం 5వ ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్దామండి. ఈ ఐకానిక్ టవర్ని ఎన్సీసీ కంపెనీ వారు నిర్మిస్తున్నారు. ఇది 5వ ఐకానిక్ టవర్. దీనిని ఎన్సీసీ కంపెనీ వారు నిర్మిస్తున్నారు. ఇక మనం పనులు చూసినట్లయితే ఇక్కడ కూడా ఎలాంటి మార్పులు అయితే రాలేదండి. చిన్న చిన్న పనులే జరుగుతున్నాయి. లోపలుండే మట్టి, ఈ బురదంతా కూడా పక్కకి ఎత్తిపోస్తున్నారు. దూరంగా ఒక జేసీబీ పనిచేస్తుంది కదా, ఆ పని చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా ఐరన్ పరంజాలు కూడా వేయలేదండి. మనం చూడవచ్చు. ఇదండి ప్రస్తుతానికి ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం అసెంబ్లీ భవన నిర్మాణం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. మీ అందరికీ ఈ వీడియోలో ఇచ్చేటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఎట్టకేలకు భూపరీక్షల తర్వాత, సాయిల్ టెస్ట్ తర్వాత అసెంబ్లీ భవన నిర్మాణ పనులు అయితే ఇక్కడ మొదలయ్యాయండి. దానికి సంబంధించిన పనులని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడవచ్చు సామాగ్రి ఎలా వచ్చిందో. ఐరన్ పిల్లర్స్కి కావాల్సినటువంటి ఈ సామాగ్రి ఎలా సిద్ధం చేస్తున్నారో కూడా మనం చూడవచ్చండి. మనం దూరంగా చూసినట్లయితే పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మనం చూడవచ్చు. మీ అందరికీ మరలా నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి. అదేంటంటే, ఈ వీడియోలో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, చాలా రోజులుగా జరిగినటువంటి భూపరీక్షల తరువాత అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణం అయితే ఎల్ఎన్టీ కంపెనీ వారు మొదలు పెట్టారండి. ఇది ఇప్పుడు నేను మీకు ఇస్తున్నటువంటి అప్డేటు. మీరు చూస్తూ ఉండండి పనులు ఎలా జరుగుతున్నాయో ఏంటో అని. అయితే నాకు అనిపించింది ఏంటంటే,
పనులు ఇంకా చాలా వేగంగా జరగాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పని అక్కడ మొదలైంది కాబట్టి, అసెంబ్లీ భవన నిర్మాణ పనులు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి అలా మెల్లగా మొదలుపెట్టారు. వెళ్ళగా వెళ్ళగా ఇంకా పనులు వేగంగా పనులు జరుగుతాయేమో చూడాలి. ఇప్పటికైతే కొద్ది సామాగ్రి, కొద్దిపాటి మిషనరీతోనే పనులు మొదలుపెట్టారు. అలాగే కొద్దిగా కార్మికులతో. నిర్మాణ పిల్లర్స్ కోసం బోర్ డ్రిల్లర్స్ని అయితే అక్కడ పనిచేస్తూ ఉంది, మనం చూడొచ్చండి. ఇది కూడా L&T కంపెనీ వారే నిర్మిస్తున్నారండి. ఇంక ఇప్పుడు మనం హైకోర్టు భవనం దగ్గరికి అయితే వచ్చామండి. పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా పనులలో ఎలాంటి పురోగతి అయితే మనకు కనిపించలేదండి. పనులైతే చాలా నెమ్మదిగానే జరుగుతున్నాయని అనిపిస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి కొద్ది గొప్ప వాటర్ని బయటికి పంపించి వేస్తున్నారు. ఇది మాత్రం ఇక్కడ కంటిన్యూగా జరుగుతుందండి. ఏదైనా కానీ పనులు ఇంకా వేగంగా జరగాలని కోరుకుంటున్నామండి. చూస్తున్నారు కదా. ఇక మనం అధికారుల అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చినట్లయితే పనులు మెల్లిగా మొదలయ్యాయండి. మనం చూడొచ్చు కార్మికులు ఎలా పనిచేస్తున్నారో ఏంటో. కొంతమంది కార్మికులు అయితే లోపల పనిచేస్తున్నారు, బయట కూడా పనిచేస్తున్నారు. అమరావతికి సంబంధించిన చిన్న అప్డేట్ని అయినా కానీ ఖచ్చితంగా మీ అందరికీ చేరవేస్తాను. చూడొచ్చు. తర్వాత ఐకానిక్ టవర్స్ని ఆనుకొని ఒక రోడ్డు అయితే వెళ్తుందండి. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుందంట. దానికి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. చెప్పాను కదా, అమరావతిలో జరిగేటువంటి చిన్న అభివృద్ధి పని ఏదైనా కానీ మీ అందరికీ తెలియజేస్తాను. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.